ఆ, నారా లోకేష్ గారికి మీరు 22 లక్షలు ఎంతో కమిషన్ ఇస్తే తప్ప అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక సంచలన ఆరోపణ చేశారు. అందులో నిజం ఉందా సార్ అసలు? ఆ, ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అండి. ఉమ్, నారా లోకేష్ గారి టీం అని చెప్పేసి నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేసి నాకు వాళ్ళు ఆ, ఇది వీడియోలు అను ప్లస్ డాక్యుమెంట్స్ అవి పంపించి మెసేజ్లు పెట్టిన తర్వాత నేను వాళ్ళకి బ్యాంకు ద్వారానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా. 22 లక్షలకి నేను ప్రూఫ్లు ఉన్నాయి. అది సిఐడి గారికి ఇచ్చాను. ఉమ్, ఓకే. సిఐడికి ఇచ్చాను. కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడటం మానేశారు సిఐడి వాళ్ళు. ఓకే. విచిత్రం. అన్ని వివరాలు తీసుకున్నారు. వివరాలు తీసుకొని ఎవరినో అరెస్ట్ చేశారని కూడా తెలిసింది. ఓకే. కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఉమ్, ఏంటో ఏం మాయ జరుగుతుందో ఏమవుతుంది. సార్ నేను అమెరికాలో ఉంటాను, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటానండి. నాకు ఏది చెప్తుందో అదే తెలుస్తుంది. నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారో అదే ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. లేదు అంటే నేను సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఉమ్, ఎవరు ఏం సమాధానం చెప్పినప్పుడు నేను ఏం చేస్తానండి, సోషల్ మీడియానే అప్రోచ్ చేస్తాను, అందులోనే పోస్టులు పెడతాను. మీరు వెళ్ళి చూసుకోండి. 2023 ముందర నేను సోషల్ మీడియాలో లేను. అసలు 24 ముందర కూడా ఈ ఇష్యూ ముందర అసలు నేను సోషల్ మీడియాలో లేను ఎప్పుడు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నేను సోషల్ మీడియాకి వచ్చాను. ఉమ్, ఏది మాట ఎవరు వింటలేదు, నేను నా గోడు ఎవరు వింటలేదు, పట్టించుకోవట్లేదు, ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు, ఎవరితో మాట్లాడినా పట్టించుకోవట్లేదు, కోర్టులో కేసులున్నా పట్టించుకోవట్లేదు, అన్- ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడే వచ్చాను నేను సోషల్ మీడియాకి. అంతకుముందు నేను అసలు సోషల్ మీడియాలో లేను ఎప్పుడు. నేను ఉమ్. ఏ రోజు సోషల్ మీడియాలో లేను. ఏమైనా ఉంటే మా కాంప్లెక్స్ గురించి, మా కాంప్లెక్స్ లో పలానా సినిమా రిలీజ్ అవుతుంది, పలానా ప్రమోషన్ నడుస్తుందని పోస్ట్ చేసుకునేవాడిని తప్పితే నేను అసలు సోషల్ మీడియాలోనే లేను. ఓకే. ఈ మధ్య అంటే బాగా వల్గర్ గా పెడుతున్నారు. ఏమన్నా అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారా సార్? మీ పోస్టులు చూసి. వల్గర్ గా వల్గర్ గా పెడుతున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉందండి. సార్. నేను మామూలుగా ఆ, చాలా నేను అసలు మీకు ఇందాక చెప్పినట్టు నేను అసలు సోషల్ మీడియాలో లేను. సోషల్ మీడియాలో వచ్చాను. ఉమ్, వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను ట్రిగ్గర్ చేస్తారండి. నేను ఓకే. మామూలుగా ప్రశ్నిస్తా. ఉమ్, ప్రశ్నించినప్పుడు వీళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉమ్, ట్రిగ్గర్ చేస్తారు. ఎలా ఓకే. ట్రిగ్గర్ చేస్తారంటే ఎల్కే ఉమ్, అసలు వీళ్ళు తిట్టని తిట్లు లేవు, వీళ్ళు వాడని ఏది సోషల్ మీడియా వాట్సాప్. అకౌంట్ లేదు. ఆ, అబ్యూజివ్. తర్వాత వీళ్ళకి నేను తర్వాత ఎంక్వైరీ ఫస్ట్ అమ్మాయిల పేరు పెట్టుకొని వచ్చి తిట్టేవాడు. తీరా ఓకే. చూస్తే వాళ్ళ అబ్బాయి తెలిసింది. ఆ తర్వాత ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పెట్టుకొని వచ్చి ఏదో తిట్టేవాళ్ళు. తిరిగా చూస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. తర్వాత వీళ్ళకి జీరో ఫాలోవర్స్ ఉంటారండి. ఓకే. వీళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేస్తే జీరో ఫాలోవర్స్. ఓకే. జీరో ఫాలోవర్స్ ఉన్నవాడు ఎలా తిడుతున్నాడు? వాడి ఇదంతా మెసేజ్ ఫ్లాష్ ఉంటది కదా, అర్థం ఉంటది లేండి సార్ వీళ్ళది ఏదో. సో అందుకనే నన్ను ట్రిగ్గర్ చేస్తే కానీ తప్పితే అంటే నేను ఈ ఈ రకంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ మీరు ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ వెల్ ఎడ్యుకేటెడ్ ఇట్లా లైన్ తప్పడం కంట్రోల్ తప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే వీళ్ళు కాబట్టి చేసిన మీరు ఏదైతే పోరాడుతున్నారో ఆ ఇష్యూ అంటే మీరు పెట్టే పోస్ట్ల కారణంగా డైవర్ట్ అవుతుంది, సైడ్ అవుతుంది. అవుతుందండి. కానీ వాళ్ళు ఒక్కొక్క టైంలో ట్రిగ్గర్ చేస్తారండి. ఎంత ట్రిగ్గర్ చేస్తారంటే నా ఉమ్, ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి, ఎవరికైనా సంబంధం ఉందండి ఉమ్, నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి, పోనీ నేను 11 క్వశ్చన్లు అడిగారా, పోనీ ఎవరైనా సమాధానం చెప్పారా? వాడు ఉమ్. ఎవ్వరు సమాధానం చెప్పరండి. వాళ్ళు ఒకటి ఎజెండా నన్ను తిడతా ఉంటారు. ఓకే. నన్ను తిట్టినప్పుడు నేను చాలా వరకు ఓపికతో ఉంటాను, ఓకే. పట్టించుకోను. కానీ ఎప్పుడైతే వాళ్ళు పోస్టులు పెడతారో, ఏది నా భార్యని నా కూతుర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు, పోస్టులు పెడతారో అప్పుడు నేను కంట్రోల్ తప్పుతాను. అప్పుడు నేను తిడతాను, భయంకరంగా చెప్తాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళు తిట్టకూడదు. ఉమ్, వాళ్ళకి ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? అరే మీరు అప్పుడెప్పుడో అసెంబ్లీలో చెప్పాడు కదా, ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోనని. మరి అవును. నువ్వేం చేస్తున్నావు? ఇంతమంది తిడుతున్నారే సోషల్ మీడియాలో, వాళ్ళని ఏం చేస్తున్నావు? వాడెవడో ఉన్నాడండి, ఆ, భారతి గారిని అసలు ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ అండి. ఇంత అబ్యూజివ్ లాంగ్వేజ్ కి వాడినప్పుడు వాళ్ళకి నేను అప్పుడప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు వాళ్ళకి అట్లాగే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఓకే, నేను తప్పుడు పెట్టాను, నన్ను క్షమించండి దానికి. కానీ ఆ, ఇది మట్టికి అన్యాయం. ఏది అంటే అర్థం చేసుకోవాల్సింది తప్పదు.
యా రాత్రి అసలు సంబంధం లేని ఆమె ఎవరో ఎప్పుడూ నా దగ్గర అద్దెకుండి వెళ్ళిందండి. మేడం గారు మా కాంప్లెక్స్కి వస్తే ఫోటోలు ఆమెతో దిగిందండి. ఆ ఆ ఫోటోని తీసుకొచ్చి ఎంత నీచంగా పెడుతున్నారంటే, అది కాకుండా నేను ఇప్పుడో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జాకెట్ కొన్న అప్పుడు దిగిన ఫోటోలు 2010లో దిగిన ఫోటోలు, నేను మా మిస్సెస్ తో కలిపి దిగిన ఫోటోలు స్టేజ్ మీద అది తీసుకొచ్చి ఆ అసలు అసభ్యంగా పెడుతున్నారు. ఆ ఏం చెప్పాలండి అసలు వాళ్ళకి? నా పిల్లల ఫోటోలు, నా పిల్లల ఫోటోలు అవసరమా అండి? ఓకే. ఆ ఇట్లా ఇట్లా అప్పులు చేసినప్పుడు నేను ఆ, కొన్ని సార్లు లైన్ తప్పుతాను. నేను నేను కూడా వల్గర్ గా పెట్టాల్సి వస్తుంది. ఓకే. అలా